విష్ణు గారు ఈ స్క్రిప్ట్ మొదలుపెట్టినప్పుడు ఒకే మాట చెప్పారు. ఒక ఆటవికుడు ఇలా చూసి మహాభక్తుడైనప్పుడు, ఆ శివలింగం దగ్గర నిత్యం ఏళ్ల తరబడి వంశపారంపర్యంగా పూజించే ఒక అగస్త్య వంశ సంజాతుడు ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటాడు, ఎంత నిష్ఠాగరిష్ఠుడయ్యుంటాడు, అటువంటి వ్యక్తి దొంగతనం చేస్తాడా? చేయడు. ప్రసాదం గూడా తినడు. హ్మ్. ప్రసాదం గూడా ఇంటికి పట్టుకెళ్ళడు అది అతను. ఏమీ తెలియని ఆటవికుడు అంత ఇదిగా ఉన్నాడంటే చేసినప్పుడు ఒక గుడి పూజారి అర్చకుడు అన్నీ నిత్యం తెలుసు. స్వామిని తెలిసిన వ్యక్తి ఎందుకంత అపచారాలు చేస్తాడు? హ్మ్. నగలు తీసుకెళ్ళి వేశ్యలకిస్తాడా? ఇవ్వడు. వేశ్యలతో కొలుగుతాడా? అతని భార్యతో కాపురం కూడా సంతానం కోసమే చేసుంటుంది ఆ పాత్ర. అవును. అంతే కదా! పూజారులు ఆ రోజు కాదండి. ఈ రోజు గుడి పూజారులను తీసుకున్నా కూడా ఎంత నియమనిష్టలతో పూజిస్తుంటారు. వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు ఒకవేళ వాష్‌రూమ్‌కెళ్ళాల్సొచ్చినా స్నానం చేసొచ్చి మళ్ళీ గుడిలోకి అడుగు పెడతారు హ్మ్. తప్పితే, కాళ్ళు చేతులు కడుక్కొని రారండి. అవును. అంత పవిత్రంగా ఉంటారు. అన్ని ఆచారాలు పాటిస్తారు. ఆ పాత్ర ఎందుకిలా ప్రవర్తిస్తుంది? ఇలాంటి క్యారెక్టర్‌ని కదా మనం చూపించాల్సింది. హ్మ్. అని ఆ క్యారెక్టర్ దొంగ కాదు. అబద్ధాల కోరు కాదు. వేశ్యాలోలుడు కాదు. ఇలా ఉండొద్దా పాత్ర అని విష్ణు గారు చెప్పిన తర్వాత ఆ పాత్రను మోహన్ బాబు గారు చేశారు 'మహాదేవ శాస్త్రి' అనేది.